ఓం శక్తి అమ్మవారు. ఈ అమ్మవారు మీ వీడియోలో చూసి ఈ అమ్మని దండం పెట్టుకొని ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనండి. 10 సార్లని తర్వాత ఓం శక్తి అంటా ఉండండి. 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు అనండి. మీకు నిదర్శనం అవపడుతుంది. ఆవిలింపులు వస్తాయి. ఆవిలింపులు వచ్చినప్పుడు అప్పుడు మీకు అనుగ్రహం పడినట్టు. ఒక్కసారి అనుగ్రహం ఒకవేళ రాకపోతే 5-10 రోజులు అండి, ఏదో ఒకరు తప్పనిసరిగా వస్తుంది. రాకుండా సమస్య లేదు. ఇది కలలో కాదు, స్వయంగా ఇక్కడ అమ్మ ఉంది కదా, ఈ అమ్మకి దండం పెట్టుకొని మీరు నిదర్శనం ఓం శక్తి అమ్మ ఏ విధంగా చెప్పుండానో ఓం శక్తి ఓం అని అంటూ ఉంటే మీకు ఆవిలింపులు వస్తుంది తప్పనిసరి. ఇది ఓం శక్తి అమ్మవారు. ఇది తిరుగులేని మాట, తిరిగి ఉండేదా లేదు. ఇక్కడ అబద్ధం ఉండదు. ఏది సరే ప్రతి ఒక్కరికి నిదర్శనం ఉంటుంది. కళలో కాదు, స్వయంభుగా ఉంటుంది. ఇక్కడ కళలో చెప్పే మాటలు కాదు, కళలో వచ్చేది అది కాదు. ఇది మీరు భక్తి అనేది ఉంటే ఓం శక్తి మీతో పలికే అవకాశాలు ఉంటాయి. భక్తి అనేది ఉంటే కాదంటే ఇది మీకు ఇచ్చింది చిన్న నిదర్శనం అనేది మాత్రమే. ఇది ప్రతి ఒక్కరికి పిలిస్తే తప్పనిసరిగా అమ్మ దండం పెట్టుకొని అమ్మని తలుచుకుంటే మీకు 5 నిమిషాలు 15 నిమిషాలకే వస్తుంది. అదే ఈ ప్రత్యేకతలు ఓం శక్తి అమ్మవారు. ఇక్కడ జనం రాలేదే, జనం వచ్చిదే ఆడేముంది అనేది కాదు. జనం వచ్చినంత, జనం పోయినంత మాత్రం శక్తి ఉన్నట్టు కాదు. ఇక్కడ జనం లేకపోయినా శక్తులు మాత్రం ఉంటాయి. మాకు జనంతో అవసరం లేదు, అలంకారాలతో అవసరం లేదు. అలంకారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దైవ శక్తి అనేది అయితే ముఖ్యం. అలంకారాలతో అవసరం లే. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహం పడాలి. ఈ సర్వ సృష్టికి నిదర్శనం అవపడాల్సిందే. ఇది దేవుళ్ళ మాట, ఇది శక్తుల మాట. ఇది చెప్పేది కూడా శక్తుల మాటే. ఇది జరిగేది ప్రతి ఇది జరుగుతుంది, తప్పదు.